హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఏఆర్వి వీడియోస్. ఇవాళ అయితే మనం ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. దాని పేరు వచ్చి జున్ను కేక్. ఇవాళ డ్రై ఫ్రూట్స్తో జున్ను కేక్ తయారు చేయబోతున్నామండి. మరి చూసేద్దామా? కేక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఈ జున్ను కేక్ ఒక్కసారి చేసుకొని తిన్నారంటే యమ్మీ యమ్మీ యమ్మీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. కాకపోతే మనకి ఎప్పుడంటే అప్పుడు ఈ జున్ను పాలు అనేటివి దొరకవు కదండి. దొరికినప్పుడే చేసి పెట్టుకోవాలి. మరి ఇందుకు నేనైతే డ్రై ఫ్రూట్స్ తీసేసుకుంటున్నాను. చూడండి, బాదం, కిస్మిస్, సిరోంజి, ఆవాలు, మిరియాలు, కాజు, నెక్స్ట్ వచ్చి కద్దు గింజ అంటారండి, గుమ్మడి గింజలు, మీరు ఇంకా పిస్తా, ట్రూటీ అలాంటివి ఏవైనా కూడా తీసేసుకోవచ్చండి. ఎన్నైనా కలుపుకోవచ్చు, మీ ఇష్టం. ఇందుకు ఈ జున్ను పాలు ఒక 1/2 లీటరు. ఇవి స్వచ్ఛమైన ఈరోజే అండి, జున్ను పాలు ఈరోజువే ఇవి. ఫస్ట్ రోజు సెకండ్ రోజు అయితే చాలా బాగా గట్టిగా స్మూత్గా బాగా వస్తుంది జున్ను. ఇవాళ మార్నింగ్ మా అంకుల్ ఒక ఆయన ఇచ్చారండి ఈ జున్ను పాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకుల్కి థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఈ జున్ను అంటే చాలా ఇష్టం అండి. మా పిల్లలు మేము చాలా ఇష్టంగా తింటాము. అందువల్ల ఈ జున్ను తయారీకి కావాల్సినవి మీకు చెప్పేస్తున్నాను, చూసేయండి. మరి ఒక 1/2 లీటర్ జున్ను పాలు, ఒక 1/2 గ్లాస్ వచ్చి మామూలు పాలు యాడ్ చేయాలండి. తర్వాత ఒక 1/2 కిలో బెల్లం ఇలా సన్నగా పొడి చేసి పెట్టుకోవాలి. ముందుగా అయితే ఈ జున్ను పాలల్లోకి 1/2 కిలో బెల్లం వేసేసి బాగా కరిగేలాగా కలయబెట్టుకోవాలండి. కరిగించేసిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ పాలల్లో వేసేసి బాగా కలబెట్టుకోవాలండి. కలిపేసుకున్నాక మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్ ముక్కలన్నింటినీ జున్ను పాలల్లో బాగా వేసేసి కలిపేసుకోవాలండి. మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం తీసుకునే ఈ పాత్ర వచ్చి ఇడ్లీ పాత్రలోకి సరిపోయేట్టుగా చూసుకొని తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ జున్ను పాల కేక్ని తయారు చేసుకోవడానికి ఇడ్లీ పాత్రను అయితే ఉపయోగిస్తున్నాము. మరి ఇడ్లీ పాత్రలో పెట్టేటప్పుడు అందులో సరిపోయేట్టుగా ఉన్న గిన్నె అయితే మనకి కేక్ బాగా వస్తుందండి. మీరు కావాలంటే ఈ బెల్లంకి బదులు చక్కెర కూడా వాడుకోవచ్చండి. 1/2 కిలో పాలకి 1/2 కిలో చక్కెర లేదా కొద్దిగా ఎక్కువగానే చక్కెర తీసుకోవాలండి. మీకు స్వీట్ బట్టి మీరు తీసుకోవచ్చు. నేనైతే స్వీట్ లిమిటెడ్గా వేస్తానండి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ మొత్తంలో తింటారు కాబట్టి నేను కొద్దిగా స్వీట్ తక్కువగానే వేసుకుంటాను. ఈ స్వీట్ తక్కువ వేయడం వల్ల ఎవరైనా కానీ తినచ్చండి. బెల్లం వేస్తున్నాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా కొద్దిగా టేస్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నేనైతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చూడండి, కాజు చిన్న చిన్న ముక్కలు తీసుకొని వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇవి గుమ్మడి గింజలండి. తర్వాత బాదాము. నెక్స్ట్ వచ్చి మనకి వాతం చేస్తుంది అంటారు కదండి, అందుకని కొద్దిగా ఆవాలు తీసుకుంటున్నాను. నేను మిరియాలకు బదులు అయితే మిరియాల పొడిని వేస్తానండి. ఎందుకంటే మా పిల్లలు అవి పంట కింద పడినప్పుడు కొంచెం కారంగా అనిపిస్తాయి అనేసి తినడం మానేస్తారని. అందువల్ల మీరు కావాలంటే మిరియాలు అలాగే డైరెక్ట్గా వేసేయచ్చు. నేనైతే మిరియాల పొడి యాడ్ చేస్తాను కొద్దిగా. దీనివల్ల ఏమవుతుందంటే మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా, వాతం చేయకుండా బాగుంటుంది. చూడండి, ఇలా ఇడ్లీ పాత్ర తీసేసుకొని లాస్ట్ ప్లేట్ అనేది ఉంటుంది కదండి, ఆ ప్లేట్ని ఇలా బోర్లించి పెట్టేసి మనం కలుపుకున్నటువంటి ఈ జున్ను పాల యొక్క పాత్రని ఇందులో పెట్టేసి మనం చూడండి ఇలా సరిపోయేట్టుగా సెట్ చేసుకోవాలండి గిన్నెని. లేకపోతే మనకి ఆవిరంతా బయట వెళ్ళిపోయి కేక్ అనేది మనకు సరిగ్గా రాదు. అందువల్ల
గిన్నె తీసుకునేటప్పుడు మనం కొలత చూసుకొని తీసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనకి జున్ను కేక్కి స్టవ్ మీద పెట్టేసుకొని రెడీ చేసేసుకుందామండి. ఇలా ఉంటుందండి. స్టవ్ మీద పెట్టి మూత పెట్టేస్తున్నాను కుక్కర్లో. చూసేసేయండి. మరి ఒక 10 నిమిషాలు పడుతుందండి. మనకి ఈ జున్ను కేక్ తయారవ్వడానికి ఒక 10 నిమిషాల సమయం అయితే పడుతుంది. చూడండి, మనకి కేక్ రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక చాకుని తీసుకొని ఇలా గుచ్చి చూసామంటే ఆ చాకుకు అంటుకోకుండా వస్తే చూడండి మనకైతే రెడీ అయిపోయింది. జున్ను కేక్ అయితే ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. ఇంకా మనం మూత పెట్టేసి స్టవ్ కట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు వదిలేయాలి. బాగా చల్లారనివ్వాలండి. తర్వాత స్టవ్ కట్టేస్తున్నాను. సన్నగా తురుముకున్నటువంటి ఎండు కొబ్బరి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. జున్ను కేక్ పైన వేసేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. చూసేయండి ఎలా ఉందో. మా జున్ను కేక్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదూ. చూస్తూనే తినాలనిపిస్తుంది కదూ. నాకైతే మాత్రం తినాలనే ఉందండి. తెచ్చేసి మనం ఈ జున్ను కేక్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, ఇలా చివర్లలో చాకుతో కొద్దిగా లూజ్ చేసేసి తర్వాత మనం ఈ గిన్నెలో నుంచి ఆ ప్లేట్లోకి ఈ కేకుని మార్చుకోవాలండి. చూడండి, ఎంత బాగుందో ఈ జున్ను కేకు. చాలా చాలా బాగుందండి. కొద్దిగా కాలుతూ ఉంది, ఇంకా వేడిగానే ఉంది. బాగా చల్లారిన తర్వాత తీస్తే చాలా బాగా వస్తుందండి. కాకపోతే ఇప్పుడు మనం ఎలా వచ్చిందో చూసేద్దామా. ఇలా వచ్చిందండి. తర్వాత వేరొక ప్లేట్ని తీసుకొని ఇలా తిప్పుకోవాలండి. ఎందుకంటే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అటువైపే ఉన్నాయి కాబట్టి ఇలా తిప్పేసుకుంటే మనకి ఈ డ్రై ఫ్రూట్ జున్ను కేక్ రెడీ అయిపోయింది. వావ్, ఎంత బాగుందో. మెత్తగా కలర్ఫుల్గా ఉంది. చాలా బాగా వచ్చిందండి. అబ్బా, ఎంత బాగుందో. తినేద్దామా. జున్ను కేకు ఎప్పుడూ తినని వాళ్ళు కూడా తినేస్తారండి. చాలామందికి అసలు ఇది నేను కేక్ అని తినిపించేస్తూ ఉంటాను. జున్ను అన్న తర్వాత తెలుస్తుంది వాళ్ళకి తినిన తర్వాత. చాలామంది అయితే నా దగ్గర మోసపోతూ ఉంటారండి. నేను చేసినప్పుడల్లా కేక్ అనేసి తినిపిస్తూ ఉంటాను. సర్ప్రైజ్ కూడా ఇస్తూ ఉంటాను నేను మా ఇంట్లో వాళ్ళకి. చూసేద్దామా టేస్ట్ ఎలా ఉందో. మరి తినేస్తున్నాను. బెల్లంతో చేసిన అబ్బా జున్ను కేక్, డ్రై ఫ్రూట్స్. వావ్, చాలా సూపర్ యమ్మీ యమ్మీగా ఉందండి. నాకైతే మీరు కూడా ట్రై చేసి తినేసి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదూ. చాలా చాలా అంటే చాలా బాగుందండి. ఓకేనా. ఇది ఇంతకుముందు ఒకసారి చేసినటువంటి జున్ను కేక్ అండి ఇది. ఇందులో అంటే డ్రై ఫ్రూట్స్ ఏం లేవు, ప్లెయిన్ కేకే. చాలా బాగా వచ్చింది. అది కూడా మీకు చూపించేస్తున్నాను చూడండి. మేము మామూలుగా అయితే ఇలా జున్ను పాలు మాకు దొరికినప్పుడల్లా చేసుకొని తింటూ ఉంటామండి. ఎప్పుడో ఒకసారే కదండి మనకు దొరుకుతాయి ఈ జున్ను పాలు అనేవి.